గత కొన్ని రోజులుగా భారత్ అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్పై 50% టారిఫ్లు విధించింది అమెరికా. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రతీకార సుంకాల పేరుతో 25% టారిఫ్లు విధించింది. ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో ట్రంప్ మరో 25% సుంకాలు విధించారు. దాంతో అమెరికా సుంకాలు మొత్తం 50%కి చేరాయి. ఇక అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ట్రేడ్కు సంబంధించిన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలన్న అమెరికా డిమాండ్ను భారత్ మొదట ఒప్పుకోలేదు. ఒత్తిడికి తగ్గేదే లేదని చెప్పింది. ఇక అమెరికా కూడా వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అధిక సుంకాలపై కీలక సమాచారం తెలుస్తోంది. భారత్ అమెరికా మధ్య ఎన్నో రోజులుగా జరుగుతున్న వాణిజ్య చర్యలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడ్ డీల్తో భారత్పై అమెరికా సుంకాలు భారీగా తగ్గబోతున్నాయనే సమాచారం. ప్రస్తుతం ఉన్న 50% సుంకాలు 15 నుంచి 16% తగ్గే వీలుందట. నవంబర్ 30 తర్వాత ఈ కొత్త టారిఫ్లు అమల్లోకి రావచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే ప్రయత్నంలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 34%గా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునేందుకు భారత్ అంగీకరించనుందని సమాచారం. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కీలకంగా మారాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ తలుపులు తెరవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు. అయితే ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించడంతో పాటు అమెరికా మొక్కజొన్న, సోయాబీన్లు కూడా భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశం ఉన్నట్లు సదరు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొక్కజొన్నపై 15% దిగుమతి సుంకం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వార్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను చైనా తగ్గించుకుంది. ఈ పరిస్థితుల్లో తమ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ట్రంప్ ప్రత్యామ్నాయంగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే భారత్ ఇప్పటివరకైతే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది.